హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి పండుగ కోసం పిండి వంటలు స్టార్ట్ చేశారా? మేము స్టార్ట్ చేసామండి. ఇలా ఒక్కొక్కటిగా మేము చేసుకున్నటువంటి పిండి వంటలు పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. మేము ముందుగా కారం పూస అంటారు కదా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా అంటారు కదా, మేము మురుకులు అని అంటాము. ఎలా చేసుకోవాలో మేము ఎలా చేసుకుంటామో మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా బియ్యంలో పుట్నాల పప్పు అలాగే మినప్పప్పు కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా గిన్నెకి పట్టించుకోవాలి. తర్వాత ఒక పెద్ద బేసిన్ లాంటి దాంట్లోకి పిండి వేసుకున్న తర్వాత దాంట్లోనే నువ్వులు వాము ఉంటుంది కదా, దాన్ని కొంచెం చేతులతో నలుపుకొని క్రష్ చేసుకున్నట్టుగా చేసుకొని వేసుకోవాలి. దానివలన పిండికి వాము ఫ్లేవర్ బాగా వస్తుంది. తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం అంతా నువ్వులంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి పిండిని కొంచెం చేతిపైన వేసుకొని టేస్ట్ చేసుకోవచ్చండి. తెలుస్తుంది ఉప్పు కారము నాలుకైతే తగులుతుంది కదా, తెలుస్తుంది ఉప్పు కారం సరిపోయిందో లేదో. తర్వాత పొయ్యి మీద ఒక పెద్ద గిన్నెలో వాటర్ పెట్టుకొని బాగా మసలు పెట్టుకోవాలి. మసలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్గా పిండిలో వేయకుండా ఆ వేడి వాటర్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గంట సాయంతో కలుపుతూ వాటర్ పిండిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల బాగా వస్తాయండి మురుకులు. తర్వాత ఇలా ముద్దలు ముద్దలుగా చేసుకొని ఒక పెద్ద గిన్నెలో పెట్టుకొని ఆరిపోకుండా మూత పెట్టుకొని కవర్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మనకు మురుకుల పీటలో ఒత్తడానికి అనువుగా ఉండేంత మెత్తగా పిసుక్కొని మురుకుల పీటకి ఆయిల్ రుద్ది అందులో పిండి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము మురుకులని మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు లోపల వరకు కాలేంత వరకు కాల్చుకోవాలి. ఇలా బాగా కాల్చుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే నోట్లో వేసుకుంటే కరిగిపోయే మురుకులు రెడీ అండి.